పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ ఎన్సీసీ 13వ బెటాలియన్ ఎల్టీ కల్నల్ కమాండింగ్ ఆఫీసర్ నీరజ్ కుమార్ అన్నారు. విశాఖపట్నం జిల్లా రుషికొండలోని గాయత్రి విద్యా పరిషత్ సమావేశ మందిరంలో ఎన్సీసీ వార్షిక శిక్షణ శిబిరం కార్యక్రమాల్లో భాగంగా గ్రీన్ క్లైమేట్ టీం జీవీఎంసీలతో కలిసి హరిత విశాఖ సాధించడం కోసం మాట్లాడారు. విశాఖను హరిత నగరంగా తీర్చిదిద్దడానికి ఎన్సీసీ కూడా పూర్తి స్థాయిలో కృషి చేస్తుందన్నారు. సమస్త జీవరాశిని కాపాడుకోవడం కోసం తమ వంతుగా అందరూ కృషి చేయాలని కోరారు. ప్రతి ఎన్సీసీ క్యాడెట్ పర్యావరణ హితంగా జీవించాలని పిలుపునిచ్చారు. జీవీఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఈఎన్వి నరేష్ కుమార్ మాట్లాడుతూ నగరంలో పారిశుద్ధ్యం కోసం తాము చేస్తున్న కృషిని వివరించారు. కాలువల్లో చెత్త వేయడం వల్ల జరిగే అనర్థాలను వివరించారు. విద్యార్థులు చెత్త నిర్వహణ గురించి నగరంలోని సమస్త ప్రజానికానికి అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని కోరారు. 600 మంది ఎన్సీసీ క్యాడెట్స్ అంటే 600 కుటుంబాలకు అవగాహన కల్పించేందుకు తనను ఆహ్వానించడం ఆనందదాయకమని అన్నారు. జీవీఎంసీ సస్టైనబుల్ రిలీజియన్స్ యూనిట్ ప్రోగ్రామ్ మేనేజర్ డాక్టర్ స్వప్న మాట్లాడుతూ విపత్తుల సమయంలో సహాయక కార్యక్రమంలో ఎన్సీసీ పాత్ర కూడా కీలకంగా ఉండాలని కోరారు. ప్రతి ఒక్కరూ వేసవికాలంలో పశుపక్షాదులకు నీరు అందుబాటులో ఉంచాలని అన్నారు. పిచ్చుకల సంతతిని పెంపొందించేందుకు గూళ్ల ఏర్పాటు చేయాలని, ధాన్యం కంకుల కుచ్చులు తయారు చేసి అనువైన ప్రదేశంలో ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం సహా మరికొందరు పర్యావరణ పరిరక్షకులు పాల్గొన్నారు. సివిల్ డిఫెన్స్ రోల్ చాలా ఉంది. అంటే ఏం లేదు, ఇప్పుడు మీరు 18 years కంప్లీట్ ఎవరైతే అవుతుందో ఆ ఏజ్ నుంచి ఐ థింక్ అరౌండ్ 32 అనుకుంటా, ఈ ఏజ్లో ఉన్న ఎవరైనా సరే సివిల్ డిఫెన్స్లో ట్రైనింగ్, మీరు ఎలా ఎన్సీసీలో ఎలా ఉన్నారు అలా సివిల్ డిఫెన్స్లో కూడా ట్రైనింగ్ తీసుకొని యుద్ధాలు వచ్చేటప్పుడు కానీ లేదంటే ఏమైనా యాక్సిడెంట్స్ అయినప్పుడు కానీ యాక్టివ్ రోల్ ప్లే చేయడం. ఫస్ట్ ఎయిడ్ మెయిన్ కదా, ఫస్ట్ ఎయిడ్లో ట్రైనింగ్ ఇస్తారు. లేదంటే ఏదైనా బిల్డింగ్లో ఎవరైనా ఫైర్ యాక్సిడెంట్లో ఉండిపోయినప్పుడు వాళ్ళని ఎలా బయటికి తీసుకురావచ్చు. మీ ఇంట్లో జనరేట్ అయ్యే చెత్త, అలాగే షాపుల్లో నుంచి వచ్చే చెత్త, ఇదంతా కూడా మా పారిశుద్ధ్య కార్మికుల ద్వారా కలెక్ట్ చేసుకొని బండిలో వేసుకొని అదంతా ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. మీకు కాపులపాడులో ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ అని, బయోగ్యాస్ ప్లాంట్ అని, అలాగే మనకి మెడికల్ వేస్ట్ ప్లాంట్ అని, ఇలా చాలా ప్లాంట్స్ ఉన్నాయి. ఆ ప్లాంట్స్లో ప్రాసెస్ చేసి అక్కడ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడం, లేదంటే ఈ సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ప్రొడ్యూస్ చేయడం, ఇవి చేస్తాం. అంటే మీకు ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, మీరు ఒక కాలువలో ఒక కాగితం వేసారనుకోండి, ఆ కాగితాన్ని ఈ సిస్టంలోకి తీసుకురావడానికి ఎంత కష్టపడాలో మీరు ఆలోచించండి. అదే కాగితాన్ని మీ జేబులో పెట్టుకొని దగ్గరలో ఉండే డస్ట్బిన్లో వేసారనుకోండి, అది సిస్టంలోకి వచ్చేస్తుంది. ప్రతిరోజు ఆ డస్ట్బిన్లో ఉన్న చెత్తని బండిలో వేసుకొని ఆ బండిలో ఉన్న చెత్త ప్లాంట్కి వెళ్తుంది. కాబట్టి మీరు వేసిన చెత్త చక్కగా ప్రాసెస్ అయిపోద్ది.